హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి లేడీస్ టైలర్స్. ఈరోజు బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా క్రాస్ పీసు తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా సింగిల్ ఫుట్ని పెట్టుకుంటే పైపింగ్ చాలా నీట్గా వస్తుంది, ఈజీగా కూడా వస్తుంది. డబుల్ ఫుట్తో కూడా పైపింగ్ వేయచ్చు, కానీ అసలు బ్లౌజ్ కుట్టడం రాని వాళ్ళకి దీంతో అయితే చాలా ఈజీగా వస్తుంది. ఇలా థ్రెడ్ని లోపల పెట్టి ఇలా గట్టిగా కొంచెం లాగుతూ పైపింగ్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మీద ఇలా రివర్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా రివర్స్ పెట్టేసి కొంచెం గట్టిగా లాగినట్టు కుడితే పైపింగ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు గట్టిగా లాగాలి, అప్పుడే పైపింగ్ నీట్గా వస్తుంది. ఇలా పైపింగ్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ మిగిలినప్పుడు మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మళ్ళీ పైపింగ్ని మళ్ళీ ఫుట్ మార్చి ఇలా మళ్ళీ డబుల్ ఫుట్ని పెట్టేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ పైన వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి పైపింగ్ ఎలా నీట్గా వచ్చిందో. ఒకే షేప్లో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.